భారత చరిత్ర పార్ట్ 1 అనాగరిక యుగం. మనది భారతదేశం. ప్రాచీన కాలంలో దీన్ని భారతవర్షం అనేవారు. అటు తర్వాత పర్షియన్లు దీనిని హిందూ దేశం అన్నారు. హిందూ అనే మాట సింధు అనే మాటకు రూపాంతరం. మన దేశపు నాగరికత సింధు ప్రాంతంలో మొదటగా వెలిసినందున ఈ పేరు ఏర్పడింది. ఈ మన భారతదేశం యొక్క విస్తీర్ణం సుమారు 12,60,000 చదరపు మైళ్ళు. ఈ విస్తృతమైన దేశంలో ఉత్తరాన ఎల్లప్పుడూ మంచు కప్పిన శిఖరాలు గల కొండలున్నాయి. మధ్యలో నిర్జనమైన ఎడారి ఉంది. నదీజల సమృద్ధి కలిగి సారవంతమైన భూములున్నాయి. దుర్గమములైన అరణ్యాలున్నాయి. ఈ దేశపు ప్రజల్లో కూడా కేవలం మృగాలను వేటాడి అరణ్యంలో దొరికే సంపద మీద ఆధారపడి బతికే ఆటవికులు మొదలుకొని అత్యుత్తమమైన నాగరికతను అలవర్చుకున్నవారు, జ్ఞానులు వరకు అనేక రకాల మనుషులున్నారు. మన దేశం ఏనాడో ఒకటిగా లేదని, ఫలాని కాలంలో ఫలానా చక్రవర్తి ఫలానా ప్రాంతాలను ఏకఛత్రం కిందకు తెచ్చాడని, కిందటి శతాబ్దంలో బ్రిటిష్ వారే దేశానంతా ఒకటిగా చేశారు అని కొందరు అంటుంటారు. అది నిజం కాదు. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తత్ భారతం నామ భారతీయత్ర సంతతి అని విష్ణుపురాణ శ్లోకాన్ని బట్టి హిమాలయాలకు దక్షిణంగాను, సముద్రానికి అంటే హిందూ మహాసముద్రానికి ఉత్తరంగాను ఉండే భూమి యావత్తూ భారతదేశమని, అందుండే వారందరూ భరతుడి సంతతి వారేనని ఆనాడే భావించారు. తర్వాత వచ్చిన వారు కూడా భారతదేశపు ఐక్యతను సంశయించడం ఏనాడు జరగలేదు. క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలో ప్రాకృత భాష భారతదేశపు అన్ని ప్రాంతాల వారికి తెలుసు. దేశం అంతటినీ ఒకే సంస్కృతి కలిపి ఉంచింది అనడానికి రామాయణ మహాభారతాలే నిదర్శనం. ఈ గొప్ప గ్రంథాలను కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు, సింధు నదీ ప్రాంతం నుంచి బ్రహ్మపుత్ర నదీ ప్రాంతం వరకు గల ప్రజలందరూ పఠించి ఆనందించారు. వేద పురాణాలు అందరికీ ఆదర్శప్రాయంగానే ఉండేవి. శివకేశవుల ఆలయాలు, అర్చన అన్ని ప్రాంతాలలోనూ జరిగేది. ఇలాంటి భారతదేశం యొక్క చరిత్ర తాలూకు ప్రధానాంశాలు అందరూ తెలుసుకోదగినవి. మన దేశంలో ఉండిన అత్యంత ప్రాచీనులు పూర్వశిలాయుగానికి చెందినవారు. వీరు ఒకప్పుడు మన దేశంలో నివసించినట్లు ఆధారం ఏమిటంటే, వీరు ఉపయోగించిన మొరటైన రాతి పనిముట్లే. ఇలాంటి పనిముట్లు చెంగల్పట్టు జిల్లాలోనూ ఇంకా అనేక చోట్ల దొరికాయి. ఈ రాతి పనిముట్లు వాడినవారు పశుప్రాయంగా జీవించినవారు. వారికి వ్యవసాయం కానీ కుండలు చేయడం కానీ తెలీదు. నవీన శిలాయుగానికి చెందిన మనుషులు దేశం అన్ని ప్రాంతాల నివసించారు. వీరి పరికరాలు అనేక చోట్ల ఉన్నాయి. ముఖ్యంగా బళ్ళారి ప్రాంతంలో జరిగిన తవ్వకాలలో ఒక కార్ఖానా లాంటిది బయటపడింది. ఆ కార్ఖానాలో రాతి పనిముట్లు తయారయ్యేవి. పనిముట్లు చేయడం ఒక పరిశ్రమగా అభివృద్ధి అయిందన్నమాట. నవీన శిలాయుగపు జీవితంలో క్రమంగా అనేక రకాల అభివృద్ధి కనిపిస్తోంది. వారు వ్యవసాయం నేర్చుకుని ధాన్యాలు, ఫలాలు పండించారు. ఎద్దు మొదలైన జంతువులను పెంచడం నేర్చుకున్నారు. కుండలు చేయడం నేర్చుకున్నారు. మొదట్లో వీటిని చేత్తో చేసేవారు. తర్వాత కుమ్మరిసారె కూడా వచ్చింది. వీరు గుహలలో నివసించి తమ నివాసాల గోడల మీద వేటకు సంబంధించిన చిత్రాలు, నృత్యానికి సంబంధించిన చిత్రాలు వేశారు. ఇలాంటి గుహలు కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. వారు తమ తమ మట్టి పాత్రలకు అలంకరణలు, రంగులు అమర్చారు. పడవలు తయారు చేసి వాటిలో సముద్రం మీదకి వెళ్ళారు. పత్తి, ఉన్ని వడికి ఆ దారాలతో బట్టలు నేశారు. వారు చనిపోయిన వారిని పాతిపెట్టేవారు. తర్వాత లోహయుగపు సంస్కృతి ప్రారంభమైంది. లోహయుగంలో మొదట వాడుకలోకి వచ్చింది రాగి, తర్వాత కంచు, ఆ తర్వాత ఇనుము వాడుకలోకి వచ్చాయి. భారతదేశంలో జరిగిన సాంఘిక పరిణామంలో కంచు యుగం అనేది లేదు. ఉత్తర భారతంలో కొంతకాలం రాగి వాడుకలో ఉండి తర్వాత ఇనుము వచ్చింది. దక్షిణ భారతంలో మటుకు మనుషులు శిలాయుగం నుంచి బయటపడుతూనే ఇనుమును వాడుకలోకి తెచ్చారు. భారతదేశ చరిత్రకు లిఖిత రూపమైన ఆధారాలు ఋగ్వేద కాలం నుంచి లభిస్తున్నాయి. ఋగ్వేదం లోహయుగంలోనే పుట్టింది. ఇది రాసిన నాటికి ఇనుము వాడుకలోకి వచ్చి ఉండవచ్చు. అయితే
రాగి యుగం నాటికి సింధులోయలో ఒక అద్భుతమైన నాగరికత వెలిసింది. దీని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.